హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఉత్తరాంధ్ర మీద అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా దృష్టి సారించాయి. తమ బలాన్ని మరింత పెంచుకోవాలని తెలుగుదేశం జనసేన కూటమి భావిస్తుంటే, తనకున్నటువంటి బలాన్ని నిలుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విశాఖ కార్యనిర్వాహక రాజధాని చేస్తాము, ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాము అనేటువంటి దాని మీద ఉద్దానము, అక్కడ ఆసుపత్రుల ఏర్పాటు, కిడ్నీ బాధితుల సమస్యలు, అదేవిధంగా రక్షిత మంచినీటికి సంబంధించినటువంటి ఇలాంటి ఉత్తరాంధ్రలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు రాజధాని అంశం. దీని మీద ఆధారపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తామనేటువంటి ధీమాలో ఉంది. అయితే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలత ఉంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అనుకూలత ఉంది. అదేవిధంగా పట్టణాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అదేవిధంగా పట్టణాల్లో ఉండేటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళల్లో కొంత వ్యతిరేకత అయితే ఉంది ప్రభుత్వం మీద. అందుకని విశాఖపట్నం, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నం 15 అసెంబ్లీ స్థానాలకు గాను సగానికి పైగా గెలవచ్చు అనేటువంటి ధీమాలో తెలుగుదేశం జనసేన కూటమి ఉన్నాయి. అయితే శ్రీకాకుళం, విజయనగరంలో మాత్రం అంత సానుకూలత లేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అందుకనే విజయనగరం జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ విజయనగరం జిల్లా అంటే గుర్తొచ్చేటువంటి పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ కుటుంబం మొత్తం కూడా విజయనగరం జిల్లా రాజకీయాలని చక్రం చేస్తారు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి మొన్న 2019 ఎన్నికల్లో గెలిచారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈ బొత్స సత్యనారాయణ, మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కీలక బాధ్యతలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. బొత్స సత్యనారాయణ ఓడించటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పౌరు గడుపుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, బొత్స, గంటా ఇద్దరి మధ్య దాదాపుగా పోటీ అనివార్యమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. గంటా శ్రీనివాసరావు ఎక్కడైనా సరే గెలుస్తారు అన్న నియోజకవర్గంలోనే ఆయన పోటీ చేస్తారు. వాస్తవంగా ఆయన ఎంపిక చేసుకున్నటువంటి నియోజకవర్గం ఏమిటంటే భీమిలి నుంచి ఇప్పుడు పోటీ చేయాలని అనుకున్నారు. మొన్న విశాఖ టౌన్ నుంచి చేశారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినటువంటి పరిస్థితి. భీమిలి నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావు భావించారు. అయితే గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయాలనేటువంటి దానికి జనసేన పార్టీ బ్రేక్ వేసింది. అక్కడ జనసేన కీలకమైనటువంటి నేత పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ మొన్న అరెస్ట్ అయినటువంటి, మొన్న అతన్ని నోవోటెల్ హోటల్లో విశాఖపట్నంలో నిర్బంధించినటువంటి సందర్భంలో కానీ వీటిలో కానివ్వండి, పంచకర్ల సందీప్ చాలా కీలక భూమికి పోషించారు ఆ సందర్భంగాను. అదేవిధంగా జనసేన పార్టీలో కూడా మంచి లీడర్గా పేరుంది. పంచకర్ల సందీప్ సన్నిహితుడు కూడా పవన్ కళ్యాణ్. అందుకని భీమిలి సొంత నియోజకవర్గం, అక్కడ ఎప్పటి నుంచి అతను వర్క్ చేసుకుంటున్నాడు. కాబట్టి పంచకర్ల సందీప్కి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందని జనసేన పట్టుబడుతోంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావు వేరే నియోజకవర్గం చూసుకోవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆయన సూచించినటువంటి అంశం ఏమిటి అంటే, మీరు బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయండి, చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే మీకు టికెట్ ఓకే అనేటువంటి దాన్ని. గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయికి కూడా టికెట్ అడిగాడు చోడవరంలో. తెలుగుదేశం పార్టీ ఇద్దరికైతే లేదు, అక్కడికైతే ఇస్తామనేటువంటి దాని మీద. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఉన్నటువంటి పరిస్థితిలో ఇక అనివార్యంగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి, ఒక సీటు ఇస్తామన్నారు కాబట్టి మరి ఇప్పుడు ఆ చీపురుపల్లిలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది కూడా ఒక డౌటే. గ్యారంటీగా గంటా శ్రీనివాసరావు గెలుస్తాడని చెప్పలేదు. అతను గెలిచేటువంటి సీట్లకే వెళ్తాడు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గంటా శ్రీనివాసరావు తూర్పు కాపుకు సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణతో పోటీ పడబోతున్నారు. బొత్స సత్యనారాయణకి మంచి చీపురుపల్లితో పాటు విజయనగరంలో ఉండేటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గట్టి పట్టున్నటువంటి పరిస్థితి. ఒక్క గజపతి నగరం మినహా విజయనగరం జిల్లాలో మిగతా అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నియోజకవర్గాలు. అయితే చీపురుపల్లికి సంబంధించినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే, 1983 నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే
6 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది, 2 సార్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకసారి మొన్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2014లో కాంగ్రెస్ తరఫునే పోటీ చేశాడు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు 2019లో ఒక వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో 1994-99 ఎన్నికల్లో గద్దె బాబురావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపాడు. బొత్స సత్యనారాయణ 2004-09లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించాడు. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి మృణాల్ని 20,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఆవిడ గెలుపొందారు. ఆ బొత్స సత్యనారాయణ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వైసీపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి గంటా శ్రీనివాసరావు చీపురుపల్లికి గిన వెళ్తే ఖచ్చితంగా పోటాపోటీ నెలకొనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. గంటా శ్రీనివాసరావు కూడా మంచి గ్రిప్పే ఉంది. గంటా శ్రీనివాసరావు కూడా ఇప్పటి వరకు ఒక నియోజకవర్గంలో కంటిన్యూగా పోటీ చేయలేదు. 1999లో అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేశాడు. 2004లో చౌడవరం నుంచి, 2009లో అనకాపల్లి నుంచి, 2014లో భీమి నుంచి, 2019లో విశాఖపట్నం ఉత్తరం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు చీపురుపల్లికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు చీపురుపల్లికి ఎందుకు తెలుగుదేశం పార్టీ పంపిస్తుంది అని అంటే, విజయనగరంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పొత్తులో ఉన్నప్పటికీ కూడా విజయనగరం జిల్లాలో ప్రతికూలమైనటువంటి పరిస్థితిని తెలుగుదేశం జనసేన కూటమి ఎదుర్కొంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావు లాంటి కీలకమైనటువంటి నేత బొత్సాన్ని ఢీకొట్టేటువంటి విధంగా ఆ జిల్లాకి వెళ్ళగలిగితే, విజయనగరం జిల్లాకి ఖచ్చితంగా ఇది కొంత తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి ఆ జిల్లాలో మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రభావం పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గంటా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. గంటా కూడా దాదాపుగా చీపురుపల్లిలో పోటీ చేయడానికి అంగీకరించినట్టే సమాచారం. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో ఒక డజన్ నియోజకవర్గాలు ఒక పోటాపోటీ గట్టి కీలకమైనటువంటి నేతలు పోటీ పడే నియోజకవర్గాల్లో రేపు పొద్దున చీపురుపల్లి కూడా ఉండేదానికి అవకాశం ఉంది.